నేడు అనుదిన వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం నీతిగా జీవించినప్పుడు, యథార్థంగా మనం ఉన్నప్పుడు అనేక హింసలను మనం పొందుకుంటాం. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, దేవుని కొరకు జీవిస్తే ధనఘనతలు వస్తాయనో, పేరు ప్రఖ్యాతలు వస్తాయనో యేసుక్రీస్తు వారు చెప్పడం లేదు. ఆయన కొరకు జీవించినప్పుడు, మనం ఆయన సువార్తను ప్రకటించినప్పుడు, నీతిగా జీవిస్తున్నప్పుడు మనల్ని అనేక మంది ద్వేషిస్తారు, మనల్ని అనేక మంది హింసిస్తారు, మన మీద చెడ్డ మాటలు ఎలా పలుకుతారని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు మనం సంతోషించి ఆనందించినప్పుడు అలాంటి వారిదే పరలోక రాజ్యం అని, పరలోకంలో మనం ప్రతిఫలం పొందుకుంటామని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మనుషులందరూ మనల్ని హింసించిన, అనేక మంది మనల్ని నిందించిన మనం చింతపడకూడదు. క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం ఈ సమస్యలు ఏంటి, ఈ జీవితం మారదా అని మనం ఒక్కోసారి చింతపడుతూ ఉంటాం. కానీ ఈ లోకం కాదు మనకు శాశ్వతమైనది. పరలోక రాజ్యం దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ప్రైజ్ లార్డ్.